ఉంది ఫ్రెండ్స్, నేచర్ ఎంత బాగుందో, చెట్లు అవన్నీ ఉంది కదా. మా హనీ హాయ్ చెప్తుంది ఫ్రెండ్స్. హాయ్. నేనైతే హనీ దగ్గర కుడుకుతున్నా, అయితే నేను ఆమె దగ్గర కుడుకలేను, మర్చిపోయి అట్లా అన్నా. వీళ్ళందరికీ నేను స్విమ్మింగ్ తీసుకొస్తున్నా ఫ్రెండ్స్. అందుకైతే నాకు పెద్ద స్విమ్మింగ్ పూల్ ఇట్లా దొబ్బేసింది, అయితే నేను అలా స్విమ్మింగ్ చేసేసిన. అప్పుడు నాన్న నాకు అమ్మ నువ్వేంద్రా నాయన ఇప్పటిదాకా భయపడినావు కానీ ఇప్పుడు భయపడలేవని అన్నాడు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నాన్న దగ్గరికి నేను ఎంత ఫాస్ట్ వెళ్ళిపోతాను. ట్యూబ్ లేకుండా నాకు భయం అవుతుందని చెప్పి ట్యూబ్ ఉంది. నేను నేర్చుకున్నాక అయ్యా కొన్ని రోజులు అయినాక నేర్చుకున్నాక నేను ఒక్కనే పెద్ద స్విమ్మింగ్ పూల్లో దుంకి నేను స్విమ్మింగ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ బ్యాక్ సైడ్ చూడండి ఫ్రెండ్స్, నూతన మామ పనుకొని ఎట్లా స్విమ్మింగ్ చేస్తుండో. మా నూతన మామ లాగా మీకు పనుకోనేకే స్విమ్మింగ్ చేయడానికి వస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు వస్తే స్విమ్మింగ్ కామెంట్లో చెప్పండి. ముందు నాకు ఇట్లా భయపడి ఉండే, ఇప్పుడు నాకు భయం కాలేదు, స్విమ్మింగ్ చేస్తున్నా. నాకైతే భయంతో నేర్చుకు స్టార్ట్ అయింది ఫ్రెండ్స్, ఎందుకంటే మస్తు లోపల ముంచే ఫ్రెండ్స్ నాకు, అందుకే మస్తు భయమైంది. కానీ నీళ్ళలో స్విమ్మింగ్ చేస్తుంటే మస్తు ఎంజాయింగ్ ఫ్రెండ్స్, నాకు మస్తు మజా వచ్చింది ఫ్రెండ్స్. అయితే నేను అలానే ఉన్నాయి. ఈ స్విమ్మింగ్ పూల్ అయితే మా తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉంది పెద్ద షాపుల్లా. 1 2 3 ఉన్నాయి ఫ్రెండ్స్. 2 చిన్న స్విమ్మింగ్ పూల్స్, ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్. వన్ బాబాయ్ చూడండి ఎట్లా స్విమ్మింగ్ చేస్తుండో. నాకైతే చిన్న స్విమ్మింగ్ పూల్ నుంచి కూడా వస్తుంది, అట్లనే ట్యూబ్ లేకుండా ఆడుకుంటేస్తుంది. కానీ పెద్ద స్విమ్మింగ్ పూల్ 7 feet ఉంది ఫ్రెండ్స్, సో డేంజర్ అది, అందుకే నేను ట్యూబ్ వేసుకొని స్విమ్మింగ్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళైతే నా ఇంట్లోనే స్విమ్మింగ్ చేస్తారు ఫ్రెండ్స్. సతాయానికి అంత పెద్ద స్విమ్మింగ్ పూల్ కదా, వేరే దగ్గర చేసుకోవచ్చు కదా. నా వెనకాలకైనా కొంచెం నా పక్కనకైనా వచ్చి మళ్ళీ వెనకాలకు పోవచ్చు కదా ఫ్రెండ్స్. ఎందుకు ఊకే సతాయుడు. ఇక అందరికి పెద్ద స్విమ్మింగ్ పూల్కని బయటికి దబ్బేసినాం ఫ్రెండ్స్. ఇక నేను నాన్న స్విమ్మింగ్ డ్రెస్ పెట్టుకున్నా. ఇక నాకైతే స్విమ్మింగ్ కొట్టడానికి అసలే ఫ్రెండ్స్. నాన్న సైడ్ వెళ్ళాలంటే ముంగడికి వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్. వాటర్ అయితే నాకు ముంగడికి పుష్ చేస్తుంది ఫ్రెండ్స్. నేను ఇక నాన్న సైడ్ పోదామంటే అసలు నానైతే నాకు జల్లి దారా అంటుంది ఫ్రెండ్స్. ఇదైతే నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. నేనైతే సమ్మర్ స్టార్టింగ్ లోనే పోయింది ఫ్రెండ్స్. ఇప్పటికల్లా స్విమ్మింగ్ నేర్చుకొని చూపిస్తుండే, కానీ నేను సమ్మర్ లో లాస్ట్ కి వచ్చిన ఫ్రెండ్స్. ఇప్పుడు నేర్చుకోమంటే రేపు నుంచి స్కూల్ స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇక పోవాలి, స్విమ్మింగ్ లేదంటే స్కూల్ కి పోవాలి. ఇక నేను ఫుల్ ట్రై చేసి నా దగ్గర వెళ్ళిన ఫ్రెండ్స్. మా తాతయ్య అయితే నాకు చూసి స్విమ్మింగ్ చేసినట్టుండు, నేను మస్తు షాక్ అయినా. ఆయనకి నేను స్విమ్మింగ్ రాదనుకున్నా, కానీ ఆయన మస్తు చేసిండు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.